హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నిర్మానుష్యమైన రహదారిపై ఒక ఒంటరి బైకర్ రాత్రిపూట ప్రయాణిస్తున్నాడు. ఆ చీకటి రాత్రిలో అతను దూరంలో ఒక వింత ఆకారాన్ని గమనించాడు. అది ఎర్ర చీరలో ఉన్న ఒక మహిళ. ఆమె పొడవాటి జుట్టు విరబోసుకుని బలహీనమైన వీధి దీపాల కింద భయంకరంగా నిలబడి ఉంది. ఆమె కదలిక లేకుండా నిశ్చలంగా ఉంది. అతను దగ్గరగా వెళ్లే కొద్దీ అతని పేరును పిలుస్తున్న ఒక స్వరం విన్నాడు. ఆ స్వరం మృదువుగా మరియు పరిచితంగా ఉంది. కాని అతను వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. అకస్మాత్తుగా ఆ ఆకారం అసాధ్యమైనంత దగ్గరగా కనిపించింది, దాదాపు నేలపైన తేలుతున్నట్లుగా. ఆ క్షణంలో గాలి చల్లగా బరువెక్కింది. భయంకరమైన వాతావరణం అలుముకుంది. భయపడి అతను వేగంగా తన బైక్ను నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కాని ఆ ఉనికి అతన్ని వెంబడిస్తున్నట్లు అనిపించింది. అసాధారణంగా వేగంగా కదులుతోంది. బైక్ హెడ్లైట్లు మిరుకుమిరుకుమంటున్నాయి మరియు గాలిలో మసకబారిన వెంటాడే కేకలు వినిపించాయి. ఆ భయంకరమైన దృశ్యం అతనిని వెంటాడింది. స్థానికులు ఆమె జల్పల్లి రోడ్డులో రాత్రిపూట తిరిగే ఒక అశాంత ఆత్మ అని, ప్రయాణికులను గుసగుసలతో ఆకర్షిస్తుందని చెబుతారు. ఆమెను ఆలస్యం చేయడానికి తలుపులపై "రేపు రండి" అని రాయడమే ఏకైక మార్గం అని నమ్ముతారు. మరుసటి రోజు ఉదయం రహదారి ఖాళీగా ఉంది. కాని ఆమె ఉనికి యొక్క జ్ఞాపకం ఒక నీడలా మిగిలిపోయింది. నిశ్శబ్దంగా, చల్లగా మరియు భయంకరంగా ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.